రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇచ్చిన కాడి స్టార్ట్ చేస్తే కోంట్రాక్ట్ బ్రదర్సే కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా డబ్బులకు అమ్ముడు పోయి టీపీసీసీ ఇచ్చిన అనే ఆరోపణ ఒక తీరుకుంటే మొన్న ఏదైతే కాంగ్రెస్ బుద్ధ నేతలందరూ కూడా మరి ఢిల్లీకి వెళ్ళి మల్లికార్జున ఖర్గేని కలిసి వారి యొక్క అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత పాత కొత్త వాళ్ళని లేకపోతే యూత్ అండ్ ఓల్డ్ వాళ్ళని కలుపుకునే విధంగా ఉండేటట్టు చూడాలన్నట్టు కూడా ఓ వార్త వినబడ్డది. ఇది అవాస్తవం అంటారా, కొట్టేస్తారా? రేవంత్ రెడ్డి గారి ఉద్దేశంలో ఏంటంటే కొత్త జనరేషన్ తీసుకురావాలన్నటువంటి మాట ఉన్న నిజమే. కాకపోతే ఏంటంటే పాతోళ్ళని తీసేస్తారని కాదు, కాకుండా కొత్త జనరేషన్ కూడా తీసుకురావాలన్నటువంటిది ఆయనలో ఉంది. పార్టీ పోస్టులలో కూడా కొంత కొత్త క్యాడర్ను తీసుకొచ్చిండు. దానంత మాత్రాన అయినంత మాత్రాన వాళ్ళని కాంప్లైంట్ చేస్తాను కూడా. ఖర్గే గారు అప్పుడే ఆయన ఆల్రెడీ ప్రెసిడెంట్ అయింది కాబట్టి, ఏఐసిసి ప్రెసిడెంట్ అయింది కాబట్టి ఆయన కలుస్తందుకు అందరు పోయిండు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. అంతేగాని ఇక్కడ కాంప్లైంట్స్ అనేది ఏం కాదండి. ఖచ్చితంగా అందరూ కూడా మంచిగా ఉన్నది. పార్టీ ఇంకా బలోపేతం కావాలంటే ఏం చేయాలని ఆయన అడిగాడు, వీళ్ళు చెప్పారు, వచ్చిండ్రు. ఇక కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి అంటావా, రాజగోపాల్ రెడ్డి పొయ్యే ముందు ఏదో 4 రాళ్ళు వేయాలి కాబట్టి రాళ్ళు వేసిపోయింది అంతే తప్పితే ప్రతి ఒక్కరి మీద మాణిక్యం ఠాగూర్ మీద వేశాడు, రేవంత్ రెడ్డి మీద వేశారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కొంతమంది మీద రాళ్ళు వేసిండు. కానీ అదేంటంటే పోయేటప్పుడు ఎవరినోని బదనాం చేసి వెళ్ళిపోవాలి కాబట్టి అంత బదనాం చేసిన కానీ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అని వెళ్ళిపోయేటోడు చెప్పేటోని వెళ్ళిపోయేటి వాళ్ళు ఏ బదనాం చేసినా దాన్ని పట్టించుకునేటువంటి పార్టీ మరి కాదు.